క్యాన్సర్ ఈ మాట వినగానే మనసులో ఏదో తెలియని భయం కదా, చాలామందికంతే. అయితే ఈ భయాన్ని పక్కన పెట్టి అసలు విషయమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ విశ్లేషణలో మన లక్ష్యం అదే, భయాన్ని ప్రాథమిక జ్ఞానంతో భర్తీ చేయడం. క్యాన్సర్ అంటే ఏంటి, అసలదెలా మొదలవుతుంది, మరి దాని ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేయగలం, ఇలాంటి విషయాలన్నీ స్పష్టంగా అర్థం చేసుకుందాం. సరేనా? పదండి ఈ ముఖ్యమైన ప్రయాణాన్ని కలిసి మొదలుపెడదాం. సరే, ముందుగా ఒక చాలా చాలా ప్రాథమికమైన ప్రశ్న వేసుకుందాం. మన శరీరంలో క్యాన్సర్ మొదలైనప్పుడు అసలు లోపల ఏం జరుగుతుంది? ఒక మామూలు కణం అదుపు తప్పి క్యాన్సర్గా మారినప్పుడు ఏం జరుగుతుందో దాని వెనకున్న సైన్స్ను సింపుల్గా అర్థం చేసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇంకాస్త తేలికవుతుంది. ఓకే, దీనిలా అర్థం చేసుకుందాం. మన శరీరంలో ఉండే ఆరోగ్యకరమైన కణాలన్నీ ఒక క్రమశిక్షణ ఉన్న సైన్యం లాంటివన్నమాట. అవి ఎప్పుడు పెరగాలో, ఎప్పుడు విభజన చెందాలో, ఎప్పుడు చనిపోవాలో వాటన్నింటికీ ఒక పద్ధతి ఉంటుంది. అంతా బాడీ కంట్రోల్లో ఉంటుంది. కానీ క్యాన్సర్ కణాలున్నాయే, అవి రెబెల్స్ లాంటివి. ఏ రూల్సు పాటించవు, అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతాయి. అంతేకాదు, మంచి కణాల స్థానాన్ని ఆక్రమించుకుని వాటి పనికి అడ్డుపడతాయి. ఇదిగో ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అయితే ఈ కంట్రోల్ లేని పెరుగుదల ఒకేచోట ఆగిపోతే పర్లేదు, కానీ అలా జరగదు. ఇక్కడే మనం మెటాస్టాసిస్ అనే పదం గురించి తెలుసుకోవాలి. అంటే ఏంటంటే, ఈ క్యాన్సర్ కణాలు పుట్టించోట నుంచి విడిపోయి రక్తం ద్వారానో, లింఫ్ సిస్టమ్ ద్వారానో బాడీలో వేరే వేరే భాగాలకు ప్రయాణిస్తాయన్నమాట. ఇలా వ్యాపించడాన్నే మెటాస్టాసిస్ అంటారు. దీనివల్లే క్యాన్సర్ ఒక లోకల్ ప్రాబ్లంగా కాకుండా మొత్తం శరీరానికి ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనం మామూలుగా క్యాన్సర్ అనే ఒకే మాట అనేస్తాం. కాని నిజానికది ఒక్క జబ్బు కాదు, అదొక గొడుగులాంటి పదం. దాని కింద వందల రకాల వేర్వేరు వ్యాధులున్నాయి. ప్రతి రకానికి దాని సొంత లక్షణాలు, దాని సొంత సవాళ్లు ఉంటాయి. నిజమండే, 100కు పైగా శాస్త్రవేత్తలు ఇప్పటివరకు 100 కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లను గుర్తించారు. ఆలోచించండి, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటిలో ప్రతిదీ వేరువేరుగా ప్రవర్తిస్తుంది. పెరిగే విధానం వేరు, ట్రీట్మెంట్ కూడా వేరేగా ఉంటుంది. అందుకే కదా క్యాన్సర్కి ఒకే మందు కనిపెట్టడం ఎందుకంత కష్టమో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మరి ఇన్ని రకాలున్నప్పుడు వాటిని ఎలా వర్గీకరిస్తారు? సింపుల్, అవి బాడీలో ఎక్కడ మొదలయ్యాయో దాని ఆధారంగా. ఉదాహరణకు కార్సినోమా, ఇది చర్మం లేదా అవయవాల లైనింగ్లో మొదలవుతుంది. ఇక సార్కోమా అయితే ఎముకలు లేదా కండరాల్లో వస్తుంది. ల్యూకేమియా, ఇది బ్లడ్ సెల్స్ని తయారుచేసే బోన్ మ్యారోలో మొదలవుతుంది. అలానే లింఫోమా, ఇది మన ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన వ్యాధి. ఇలా క్యాన్సర్ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడం డాక్టర్లకు చాలా ముఖ్యం, ఎందుకంటే దాని బట్టే సరైన ట్రీట్మెంట్ను నిర్ణయిస్తారు. సరే, ఇన్ని రకాల క్యాన్సర్లున్నాయని తెలిసింది. మరి అసలు ప్రశ్న ఏంటంటే, వాటిని వీలైనంత తొందరగా గుర్తించడం ఎలా? ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాం. మన శరీరం కొన్నిసార్లు మనకు కొన్ని హెచ్చరిక సంకేతాలిస్తుంది. వాటిని గమనించడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే క్యాన్సర్ విషయంలో ఎర్లీ డిటెక్షన్ అంటే ముందుగా గుర్తించడమే సగం విజయం. ఈ హెచ్చరిక సంకేతాలని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అదొక ఇంగ్లీష్ పదం, కాషన్, అంటే జాగ్రత్త అని అర్థం. పేరుకు తగ్గట్టే ఇది మనల్ని అప్రమత్తం చేసే ఒక పవర్ఫుల్ టూల్. ఈ పదంలోని ఒక్కో అక్షరం ఒక్కో ముఖ్యమైన హెచ్చరిక సంకేతాన్ని సూచిస్తుంది. పదండి ఆ CIOTN అనే పదంలో ఏముందో వివరంగా చూద్దాం. సి అంటే మల మూత్ర విసర్జన అలవాట్లలో మార్పు. ఏ మానని పుండు. యు అసాధారణంగా బ్లీడింగ్ అవ్వటం. టి శరీరంలో ఎక్కడైనా కొత్తగా గడ్డ లేదా వాపు కనిపించటం. ఐ అజీర్తి లేదా ఆహారం మింగడంలో ఇబ్బంది. ఓ పుట్టుమచ్చ ఆకారంలోగాని రంగులోగాని స్పష్టమైన మార్పు. చివరగా ఎన్ వదిలిపెట్టకుండా వేధించే దగ్గు లేదా గొంతు బొంగురుపోవటం. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, ఈ లక్షణాలు కనిపిస్తేనే క్యాన్సర్ ఉన్నట్టు కాదు, భయపడక్కర్లేదు. కాని వీటిలో ఏవైనా గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవటం చాలా ముఖ్యం. ఈ లక్షణాలన్నీ అనుమానాన్ని కలిగిస్తాయి అంతే. కాని క్యాన్సర్ ఉందా లేదా అని ఖచ్చితంగా తేల్చేది ఒకే ఒక్క టెస్ట్, అదే బయాప్సీ. ఇందులో ఏం చేస్తారంటే, డాక్టర్లు అనుమానంగా ఉన్న చోటునుంచి ఒక చిన్న టిష్యూ శాంపిల్ను తీస్తారు. దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేదో పరీక్షిస్తారు. అప్పుడే ఫైనల్గా కన్ఫర్మ్ అవుతుంది. ఓకే,
ఇప్పటిదాకా క్యాన్సర్ అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన సెక్షన్కొచ్చాం. అదేంటంటే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం. అంటే క్యాన్సర్ రిస్కును తగ్గించుకోవడానికి మన వైపు నుంచి మనం ఏం చేయగలం. కొన్ని పవర్ఫుల్ స్టెప్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ మాట వినండి. చాలా క్యాన్సర్లు మన జీవన శైలితో ముడిపడి ఉంటాయి. దీని అర్థమేంటో తెలుసా? మన చేతుల్లోనే అసలైన కంట్రోల్ ఉందని. అవును, మనం రోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే, మనం తినే తిండి, మనం చేసే వ్యాయామం, ఇవే మన ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఇది మనకు భయాన్ని కాదు, ఒక ఆశను, ఒక ధైర్యాన్ని ఇచ్చే విషయం. రిస్క్ తగ్గించుకోవడానికి 2 ముఖ్యమైన పునాదులున్నాయి. మొదటిది క్యాన్సర్ను నిరోధించే ఆహారం. అంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పసుపు లాంటివి ఎక్కువగా తీసుకోవడం. అలాగే ప్యాక్ చేసిన, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్కి దూరంగా ఉండటం. ఇక రెండోది, ఇది చాలా చాలా ముఖ్యం, పొగాకుకు పూర్తిగా అంటే కంప్లీట్గా దూరంగా ఉండటం. పొగాకును మానేయడం అనేది క్యాన్సర్ నివారణలో ఎవరైనా తీసుకోగలిగే అతిపెద్ద, అతి ముఖ్యమైన అడుగు. ఆహారం, పొగాకు, ఈ రెండిటితో పాటు మూడో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదే యాక్టివ్గా ఉండటం. దీనికోసం పెద్ద పెద్ద జిమ్లకు వెళ్లి గంటల తరబడి కష్టపడాల్సిన పనేం లేదు. రోజూ ఓ అరగంట చురుగ్గా నడిస్తే చాలు. అంత సింపుల్ వ్యాయామం కూడా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, బరువును కంట్రోల్లో ఉంచుతుంది, అలాగే క్యాన్సర్ రిస్క్ను కూడా గణనీయంగా తగ్గిస్తుంది. ఇవి మాత్రమే కాదు, మన రక్షణను ఇంకా పెంచుకోవడానికి మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఆల్కహాల్ను లిమిట్లో తీసుకోవడం, హెల్దీ బాడీ వెయిట్ను మెయింటైన్ చేయడం, రోజూ కనీసం 7-8 గంటల మంచి నిద్రపోవడం, అలాగే దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించుకోవడం. అంతేకాదు హెచ్పివి, హెపటైటిస్ బి లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కూడా ముఖ్యమే. ఇవన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణ ఆరోగ్యకరమైన జీవనశైలి. సరే, మనమీ విశ్లేషణ చివరికొచ్చేశాం. ముగించే ముందు ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే క్యాన్సర్తో పోరాటంలో మన అతిపెద్ద ఆయుధం భయం కాదు, సరైన అవగాహన మాత్రమే. ఎప్పటికీ గుర్తుంచుకోండి, నాలెడ్జే పవర్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా ఒకే ఒక్క సింపుల్ ఫార్ములాలో చెప్పచ్చు. అదే గోల్డెన్ రూల్. ఆరోగ్యకరమైన జీవనశైలి ప్లస్ ముందుగానే గుర్తించడం. ఈ రెండూ కలిస్తే వచ్చేది బలమైన రక్షణ. ఈ ఒక్క సూత్రం గుర్తుంచుకుంటే చాలు. ఇదే మనం తీసుకెళ్లాల్సిన కీలకమైన సందేశం. చివరగా ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఈరోజు, ఇప్పుడే మనం మొదలుపెట్టగల ఒక చిన్న మంచి మార్పు ఏంటి? ఆలోచించండి. అది రోజుకో 10 నిమిషాల నడక కావచ్చు, లేదా భోజనంలోకి ఒక పండును చేర్చుకోవడం కావచ్చు. ఏదైనా సరే, గుర్తుంచుకోండి, చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద అద్భుతాలు చేస్తాయి.